హాయ్ బడీస్, ఈరోజు మనం నడిచే గ్రంథాలయం చూద్దాము. అదే నవచేతన సంచార పుస్తకాలయము. సంచార మీన్స్ ట్రావెలింగ్, అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సంచరిస్తూ ఉంటారు, అందుకే ఆ పేరు. ఈ డిజైన్ అంతా కూడా ఒక బస్సులో ఉంటుంది. బస్సులో డిజైన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు గ్రంథాలయం అంతా. దీంట్లో ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, పురాణాలు ఉంటాయి, ఆరోగ్య శాస్త్రము, ఆయుర్వేదిక్ సంబంధించినవి ఉంటాయి, మోటివేషనల్ ఉంటాయి, తర్వాత కిడ్స్ స్టోరీస్, ఎస్పెషల్గా కిడ్స్ స్టోరీస్ ఉంటాయి. అన్ని తెలుగులో దొరుకుతాయి, మనకు కావాల్సినవి అన్ని తెలుగులో దొరుకుతాయి. పోయట్రిక్, ఇలా హిస్టరీ బేస్డ్ బుక్స్, ఎస్పెషల్లీ ప్రపంచంలో ఉన్న లీడర్కి సంబంధించి, దేశాల విభజనకు సంబంధించి, ప్రపంచ యుద్ధాలకు సంబంధించి, దేశాల మధ్యలో గొడవల గురించి, ఇలాంటివి మనం వేరే దగ్గర కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ అవి మనకు కనిపిస్తాయి, ఓపెన్ చేసి చూడొచ్చు, ముందు మాట అవన్నీ చూడొచ్చు. దాని అర్థమైపోతే మనం తీసుకోవాలా లేదా అనేది కూడా బేసిక్ వెంబడి తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే కిడ్స్కి సంబంధించిన బుక్స్ ఎక్కువ ఉన్నాయి, కిడ్స్ స్టోరీస్కి సంబంధించినవి. చిన్నప్పుడు మనం చదువుకున్న కథలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ చందమామ కథలు, తెనాల రామకృష్ణ కథలు, తర్వాత అలీబాబా దొంగల కథలు, ఇలాంటివి బాగున్నాయి. విక్కీ చూస్తున్నాడు బాగా వాటిని. ఫోన్ చాలా తక్కువ చూస్తాడు విక్కీ, అందుకని బుక్స్ ఇట్లాంటి స్టోరీస్ చెప్పించుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. అందుకని వీటిని కొనడానికి దాదాపు 2-3 టైమ్స్ తీసుకొచ్చాడు. ఎక్కువ షాపింగ్ నాకన్నా ఎక్కువ తనే చేశాడు ఈసారి. తను చదవలేడు కాబట్టి ఎక్కువగా బుక్ ఓపెన్ చేయడం, చూడడం, వాటిల్లో బొమ్మలు ఎక్కువ ఉంటే ఇదంతా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు అని ఆ బుక్ కావాలని అడుగుతున్నాడు. ఎంతంటే రోజు పడుకునేటప్పుడు స్టోరీస్ చెప్పించుకుంటాడు. ఆ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇలా ఆకాశంలో చూస్తూ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. స్టోరీ వింటుంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఏడుస్తాడు స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయి, అంత ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి మోటివేషనల్ బుక్స్ ఎక్కువ వచ్చాయి. ఏదైనా బుక్ కావాలంటే లేకుంటే వాళ్ళు తెప్పించమంటే తెప్పిస్తారు. కాకపోతే వాళ్ళు ఉండేది 3-4 డేసే ఉంటారు ఒక్కొక్క ప్లేస్లో, కాబట్టి ఆ తక్కువ టైంలో తెప్పించగలిగితే తెప్పిస్తారు. లేకుంటే ఇక మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవాల్సిందే. ఒకసారి బుక్ చూపించు, నచ్చిందా? ఈసారి ఏమేమి బుక్స్ కొన్నామో చూద్దాము. పిల్లల టాగూరు, అలీబాబా 40 దొంగలు, చిన్నప్పటి కథలు, అలావుద్దీన్ అబ్దుల్ ప్రదీప్, తెనాల రామకృష్ణ కథలు, పంచతంత్ర కథలు, బొమ్మల బాలభారతం, బొమ్మల బాలభాగవతి, నారాయణ రెడ్డి దాస్.